నోట్ ఈ యొక్క వీడియోలో కూడా ఏ ఒక్కటి కూడా నేను ఎవరి ద్వారా అయితే స్పాన్సర్షిప్ చేయలేదు. ఇది జస్ట్ మీకు అర్థం కావాలని ఒక ఫుల్లీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫైనల్లీ ఒక వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఒక పిక్సెల్ యాప్ ద్వారా ఒక ఎక్స్ట్రీమ్ తమ్నెల్ అనేది ఎలా చేసుకోవచ్చు కూడా మీకు దీంట్లో అర్థమవుతుంది. ఖచ్చితంగా చూపిస్తాను కూడా. ఇదే వీడియో ఒక తమ్నెల్ మీరు చూసి ఉండొచ్చు, దాన్ని రియల్గా ఎడిట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. సో లెట్స్ గెట్. సో గైస్, ఈ యొక్క సిరీస్లోని 11th వీడియోకి అయితే స్వాగతం. సో ఈ యొక్క వీడియో వచ్చేసి తమ్నెల్ ఎడిటింగ్ ఎలా చేయడం అనమాట, దాంట్లో ఎక్స్పర్ట్ అనేది ఎలా అవ్వడం అనమాట. సో బేసిక్గా తమ్నెల్ అంటే మీ అందరికీ తెలుసు కదా. తమ్నెల్ అంటే ఏంటి? ఒక వీడియోని డిస్క్రిప్ట్ చేయడానికి ఒక పోస్టర్ డిజైన్ చేసి మనం పెడతాం కదా, దాని అయితే తమ్నెల్ అంటాం అనమాట. సో బేసిక్గా ఇలాంటి వాటిలో అయితే మనకి చాలా అంటే చాలా యాప్స్ మనకి ప్లే స్టోర్ నుంచి గూగుల్ నుంచి అయితే అవైలబుల్ ఉంటుంది. కానీ నేను మాత్రం జస్ట్ ఓన్లీ 5 యాప్స్ అయితే టాప్ 5 యాప్స్ అయితే రికమెండ్ చేస్తున్నాను. సో ఒక టాప్ 5 యాప్స్ డెఫినెట్గా మీ ఫోన్ ఉంటే ఖచ్చితంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఒక తమ్నెల్ క్రియేట్ చేసి మనమైతే పెట్టవచ్చు అనమాట యూట్యూబ్ వీడియోస్కి. సో ఈ యొక్క టాప్ 5 యాప్స్లో నుంచి ఒక్క యాప్ మాత్రం నేను ఫుల్లీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మిగతా 4 యాప్స్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, చాలాసార్లు యూజ్ చేస్తారని చాలాసార్లు వినే ఉంటారు. సో గైస్, దీంట్లో నుంచి ఫస్ట్ యాప్ వచ్చేసి క్యాన్వా యాప్ అనమాట. దీని గురించి ఒక ఫుల్లీ 2 వీడియోస్ ఆఫ్ ట్యూటోరియల్ చేసి పెట్టడం జరిగింది ఇదే ఛానల్లో. దాని నెక్స్ట్ వచ్చేసి ఒక పిక్సార్ట్. చాలా మంది చిన్నప్పటి నుంచి చాలా మంది కూడా ఈ యొక్క యాప్ని యూజ్ చేస్తారు. అండ్ ఒక థర్డ్ యాప్ వచ్చేసి ఫోటో ఎడిటర్ అనమాట. ఇది కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాప్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా ఈజీగా అయితే మనం యొక్క తమ్నెయిల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ గైస్, 4th యాప్ వచ్చేసి మీకు టెంప్లెట్స్ ఉండి చూసుకుని దాన్ని బట్టి అయితే మీరు చేసుకోవాలనుకుంటున్నారా, ఈ యొక్క తమ్నెయిల్ మేకర్ అనేది ఒక యాప్ ఉందన్నమాట. ఇది చాలా మంది అయితే రికమెండ్ చేయరు, ఎందుకంటే ఉన్న తమ్నెయిల్స్ మీద మన ఫోటోలు పెట్టుకొని ఒక టెక్స్ట్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయడం అనేది ఇది సిల్లీ థింగ్ అనమాట. అది కూడా అంత నెక్స్ట్ లెవెల్లో రీచ్ అవ్వదు. కానీ నేనైతే రికమెండ్ చేస్తాను, బిగినర్స్ అయితే అలాంటి యాప్స్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ వచ్చేసి తమ్నెయిల్ మేకర్, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ఫైనలీ ఒక 5th యాప్ వచ్చేసి ఈ ఒక పిక్సెల్లాబ్ అనమాట. చాలా మంది చాలాసార్లు వినే ఉంటారు. ఇది ఒక ఛానల్లో ఒక 4-5 వీడియోలు కూడా దాన్ని రిలేటెడ్ చేసి పెట్టడం జరిగింది. సో ఒక పిక్సెల్లాబ్ యాప్ ఇప్పుడు ఫుల్లీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఒక A to Z కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు చూసుకుందాం. సో లెట్స్ గెట్ ఇట్. సో గైస్, ఈ యొక్క స్టార్టింగ్ అయితే మనకు ఒక ప్లే స్టోర్లోకి వెళ్ళేసి మనమైతే ఒక యాప్ పేరు అయితే సెర్చ్ చేసుకోవాలి, పిక్సెల్లాబ్ అనేసి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఓపెన్ అయితే చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది మనకి ఒక శాంపుల్ ట్యుటోరియల్ అనమాట. మీకు జస్ట్ ఈ యొక్క పిక్సెల్లాబ్ కొత్త అయితే మీకు అర్థం కానికి. అండ్ స్టార్టింగ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేసెస్, బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. అండ్ టెక్స్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు జస్ట్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయడానికి మాత్రమే, మీకు ఒక నాలెడ్జ్ క్రియేట్ చేయడానికి మాత్రమే చెప్తున్నాను అండ్ చూపిస్తున్నాను కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు, ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, ఫెన్స్ ఉంటాయి. అండ్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ కూడా మనం చేసుకోవచ్చు కావాలనుకుంటే టెక్స్ట్కి. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా మనకి పెట్టుకోవచ్చు అనమాట. కలర్స్ ద్వారా కూడా చేంజ్ చేసుకోవచ్చు, ప్యాడింగ్ వేసుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్ మనం దీంట్లో వేసుకోవచ్చు. స్పేస్ అనేది అంటే కొంచెం వర్డ్స్లో స్పేస్ అనేది ఉంటుంది కదా, అది కూడా మనం చేసుకోవచ్చు. అండ్ మీది కిందికి చేసుకోవచ్చు. స్ట్రోక్ కూడా మనం పెట్టుకోవచ్చు. షాడో కూడా మనం పెంచుకోవచ్చు. ఇష్టమున్న కలర్ కూడా పెట్టుకోవచ్చు. షాడో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ విధంగా అయితే చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను, జస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మీకు అర్థం కానికి. సో ఇదైతే ఫైనలీ నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఒక ఫండ్స్ ఉంటుంది అనమాట. ఫండ్స్ మనకి ఇష్టం ఉన్నట్టువైతే ఇక్కడైతే మనము డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటే ఈజీ వే అయితే మనం ఒక ఫండ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ అయితే యూజ్ చేసి చూపెట్టాం కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అనేది మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ షాడో, స్ట్రోక్, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ లైవ్లీ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఇది జస్ట్ మీకు అర్థం కానికి ఒక నాలెడ్జ్ అనమాట, బేసిక్ ట్యూటోరియల్ కూడా అనుకోండి. నెక్స్ట్ షేప్స్ అనమాట, ఇవి కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ డూయింగ్ ఎడిటింగ్ అనమాట. సో ఇది మొబైల్ ఫోన్స్లో అవైలబుల్ ఉంటుంది యాప్, దీంట్లో కూడా అవైలబుల్ ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వీడియోకి నేనైతే ఒక తమ్నెయిల్ అయితే పెట్టిన కదా. సో ఒక తమ్నెయిల్ ఎలా డిజైన్ చేసినానో ఇప్పుడు మీరు చూడండి. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ కూడా ఈ యొక్క ప్రతి ఒక్కటి కూడా నేను ఇక్కడ షో చేసుకున్నాను కాబట్టి మెల్లమెల్లగా అయితే నేను దాన్ని అయితే చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకున్నాను ఈ విధంగా. సో బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ నేను ఒక వింటేజ్ లాంటి ఒకటి పెట్టుకున్నాను అనమాట, రెక్టాంగిల్ షేప్లో.
సో పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీకు గూగుల్ ద్వారా అయితే మీకు ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 4 days అవన్నీ కూడా నేనైతే ఇవ్వడం కుదరదు గైస్, ఏమనుకోకండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా లోగో, ప్రతి ఒక్క thumbnail కూడా లోగో కంపల్సరీ పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న ఒక టెక్స్ట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ నా ఒక ఫోటో కూడా ఇక్కడ నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఇది ఫోటో నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అంటే ఈ యొక్క వీడియోకి ఉన్నటువంటి thumbnailకి మళ్ళీ thumbnail దాంట్లో చూపెట్టినట్టు ఒక క్రియేట్ చేయడానికి ఒక చిన్న మూమెంట్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి నా ఒక ఛానల్ పేరు కూడా అక్కడ మీద పెట్టడం జరిగింది. దాని నెక్స్ట్ ఇక్కడ నేను సిరీస్ ఒక వీడియో కాబట్టి ఇది ఒక సిరీస్ వీడియో లెవెల్ 3 వీడియో అని చెప్పేసి అయితే నేను ఇక్కడ డిస్క్రైబ్ చేయడానికి ఒక చిన్న ఎలిమెంట్ అయితే పెట్టడం జరిగింది. దాని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మాస్టరింగ్ ఇన్ thumbnail ఎడిటింగ్ అనేది ఇక్కడ అన్లాక్ చేసేసిన. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ మనకి ఒక డస్ట్ కూడా కనిపిస్తుంది కదా, అది స్పార్కిల్ అనమాట బేసిక్గా. సో ఒక స్పార్కిల్ ద్వారా అయితే మనకి అర్థం అవుతుంది, అంటే కొంచెం అయినా ఎడిటింగ్ పరంగా కూడా కొంచెం చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది, కనిపిస్తుంది కాబట్టి. సో ఒక thumbnailకు అయితే నేను ఒక ఫ్రెండ్స్లోకి వెళ్ళేసి ఒక ఫంట్ వచ్చేసి నేను యూజ్ చేసింది అగ్రాడీర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక ఫంట్ యూజ్ చేస్తే నాకైతే ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది ఫంట్ది. అండ్ మాస్టరింగ్ది కూడా అలాగే తర్వాత యొక్క కలర్ చేంజింగ్ అనేది చేయడం జరిగింది, స్ట్రోక్ పెట్టాను. అండ్ ఇక్కడ మీరు సెట్టింగ్స్ కూడా చూసుకోవచ్చు, కావాలనుకుంటే ఆఫ్సెట్ కూడా కొంచెం డౌన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఓవరాల్గా అయితే ఇది ఈ విధంగా అయితే చేయడం జరిగింది సేమ్. సో గైస్ తర్వాత ఈ యొక్క మాస్టరింగ్ ఇన్ అది కూడా ఒక ఫండ్స్ అనేది సేమ్ అదే విధంగా అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా అయితే ఒక thumbnail అయితే ఈ విధంగా తయారైందనమాట. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండ్ చాలా బాగుంది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. సో దట్స్